ప్రతి ఏటా వైశాఖ మాసం ఏకాదశి కళ్యాణం, పౌర్ణమి రోజున రథ ఊరేగింపు, తదుపరి స్వామివారి అన్నప్రసాదం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి ఈ ఏడాది ఉండి శాసనసభ్యులు, రాష్ట్ర ఉపసభాపతి కరుమూరి రఘురామకృష్ణయ్య గారు కళ్యాణ మహోత్సవంలో సతీ సమేతంగా పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. రథ ఊరేగింపు వచ్చారు. ఈరోజు అఖండ అన్న సమర రామాలయ ప్రక్కన ఉన్నటువంటి స్వామివారి ఆలయ గ్రౌండ్లో అఖండ అన్న సమరం జరుగుతుంది. విశేషంగా 12 రకాలతో మరి అన్నప్రసాదాన్ని ఇక్కడ తయారు చేశారు. సుమారు 25,000 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తరిస్తారు. సర్వేదిరాసు బాగుండాలి. అది ఆకివీడు అండి. నేను ప్రతి వారం కాళ్ళకూరి గుడికి వస్తాను. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవుడు ఈయన. చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ప్రతి వారం వస్తూ ఉంటారు. శనివారం అందరూ తప్పనిసరిగా వస్తుంటారు. వైశాఖ మాసం తప్పకుండా ఉత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా వాళ్ళ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి 12 రకాల పిండి వంటలతో పెడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుంది. ఇక్కడ మహిమాన్విత గల దేవుడు ఈయన. నమో వెంకటేశ్వర. స్వయంపోయినటువంటి కాళ్ళకూరి వెంకటేశ్వర దేవస్థానంలో ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు భక్తులకు అఖండ అన్న సమాధానం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 10,000 మంది భక్తులకు అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరూ వచ్చేసి స్వామివారి తట్టు ప్రసాదాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సభాబంధులు, క్లియరెన్స్, డ్రింకింగ్ వాటర్ అన్న సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీసు వారు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నమో వెంకటేశ్వర.